ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎంవీఆర్ గెలాక్సీ హై స్కూల్లో గ్రీన్ సోషల్ సర్వీస్ సొసైటీ, ఫ్రెండ్స్ హెల్ప్ సోషల్ సర్వీస్, వర్షిత సొసైటీ, కామన్ మ్యాన్ సొసైటీ, భారత గ్రామీణ పంచాయతీ సొసైటీ, రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండోర్ ప్లాంట్స్ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణవేత్త శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ తమ నివాసం సమీపంలో ఆక్సిజన్ వాయువును గల స్వచ్ఛమైన వేప పండ్ల మొక్కలను, ఇండోర్ ప్లాంట్స్ మొక్కలను పెంచుకోవాలని కోరారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. మా సొసైటీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిర్యాలగూడ, సూర్యాపేట, నార్కట్పల్లి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో 10,000 మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీవి రావు, పర్యావరణవేత్తలు చారి, వెంకటరెడ్డి, రాజశేఖర్, ఉపాధ్యాయులు రాములు, శ్రీనివాస్, పురుషోత్తం, కోటిరెడ్డి, విజయ్, వెంకటరెడ్డి, సరిత, సంధ్య తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా గ్రీన్ సోషల్ సర్వీసెస్ సొసైటీ నల్గొండ జిల్లా నందు ఈ ఇండోర్ ప్లాంట్స్ పంచడం జరుగుతున్నది. గాంధీ జీవీఆర్ గెలాక్సీ స్కూల్లో ఈరోజు పర్యావరణ కాపాడడం కోసం ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ జీవీఆర్ సార్ గారికి అందించడం జరిగినది. ఈ ప్లాంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఇండోర్ ప్లాంట్ గదిలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసి మనకు ఆక్సిజన్ని అందిస్తాయి అన్నట్టు. ఈ మన రానున్న రోజులలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మా యొక్క సొసైటీ గ్రీన్ సోషల్ సర్వీస్ సొసైటీ కానీ, ఫ్రెండ్స్ ఆఫ్ ది సోషల్ సర్వీస్ కానీ, సేవ్ బర్డ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సొసైటీ, కామన్ మ్యాన్ సొసైటీ ప్లస్ ఇవి కొన్ని సొసైటీలు కలిసి స్టేట్లో కొన్ని జిల్లాలను ఎంచుకొని ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువ అవుతుందో తెలుసుకొని అక్కడ ఒక 5,000 నుంచి 10,000 ఇండోర్ ప్లాంట్లని ఒక పొల్యూషన్ అయ్యే ఏరియాల గ్రామాలలో ప్రజలకు అందించడం కోసం శ్రీకారం చుట్టాము. ఈ సందర్భంగా ఈ జూన్ 5 నుంచి 16 వరకు ఈ నిరంతరం ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తామని మా సొసైటీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలి. పబ్లిక్ సూచన ఏమి ఇస్తున్నామంటే, రానున్న తరాల్లో పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని పర్యావరణాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరు మొక్కను పెంచి సంరక్షించాలని సూచిస్తున్నాము. అదే విధంగా మన దేశవాళీ మొక్కల్ని, విదేశీ మొక్కలు కాకుండా మన దేశవాళీ మొక్కల్ని అంటే చీమ చింత ఫలాలను ఇచ్చే కొన్ని మొక్కల్ని పెంచడం వల్ల జంతువులకు ఆహారంగా ఏర్పడుతుంది. ఈరోజు చూస్తున్నాం, కోతులు చాలా ఇళ్లల్లో చేరి కూడా అడవి నుంచి జంతువులు ఇళ్లలో చేరి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి జంతువులన్నీ అడవులకు తోలాలంటే మళ్ళీ మనం ఫలాలనిచ్చే చెట్లను పెంచాలి. ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ఫలాలనిచ్చే చెట్లు పెంచట్లేదు. మామూలుగా పర్యావరణాన్ని కాపాడే చెట్లు కాకుండా దుబ్బాయి వాల్స్ అంటే కోనాకార్పస్ మొక్కలు అలాంటివి విదేశీ మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది, ఎక్కువ గ్రోత్ వస్తుందని చెప్పేసి అలాంటివి కాకుండా మన దేశవాళీ మొక్కలను పెంచాలని సూచిస్తున్నాను ప్రజలకు. ఆకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ సోషల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో, వారి సౌజన్యంతో మా పాఠశాలలో మొక్కలు పంచడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని. కేవలం నినాదంకే పరిమితం అవుతుంది. అటువంటి నినాదాన్ని ఇది అమల్లోకి, ఆచరణలోకి చేసే ఉద్దేశంతో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం గ్రీన్ సోషల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం అవుట్డోర్ కాకుండా ఇండోర్లో కూడా మనం ఎక్కువగా ఏసీలు వాడడం, ఫ్యాన్లు వాడడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. రెండోది, మనం పబ్లిక్ బ్యాంకులు
ఇతరత్ర అంటే ఎక్కువగా జనసంచారం ఉన్న స్థలాలలో ఇండోర్లో కూడా ఎంతో కాలుష్యం అంటే వాతావరణ కాలుష్యం జరుగుతుంది. అటువంటి గాలిని మనం ప్యూరిఫై చేసే క్రమంలో అవుట్డోర్ మొక్కలు ఎంత ఉపయోగం, ఇండోర్ మొక్కలు కూడా అంతే ఉపయోగం అనే వారి యొక్క నినాదంతో మరి ఈ మధ్య కాలంలో మనం మొన్న వేసవి కాలంలో చూసాం 45 డిగ్రీ సెల్సియస్ ఎబోవ్ టెంపరేచర్ పెరగడం మనం గమనించే ఉంటాం. అప్పుడు నేను స్వతహాగా చూశాను. మా ఇంటి పరిధిలో 4 చిన్న బర్డ్స్, అవి కేవలం వాటర్ లేక ఆ ఎండకి చెట్లు లేక కింద పడిపోవడం, అవి ఆల్రెడీ గూళ్ళు పెట్టుకున్నప్పటికి కూడా ఎండ తాపాన్ని తట్టుకోలేక కింద పడిపోవడం జరిగింది. మనం ఎన్ని వాటర్ వచ్చినా వాటిని రక్షించలేని పరిస్థితి. అటువంటి పర్యావరణం అంటే అన్ని జంతువులను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉంది. వాటిని అన్ని పరిరక్షించుకోవడానికి మనకు ఒకటి మార్గం. అటువంటి మార్గం ఏంటంటే చెట్లు నాటడం. అటువంటి కార్యక్రమాన్ని ముందుకు వెళ్తున్నటువంటి గ్రీన్ సోషల్ సర్వీసెస్ సంస్థ వారికి మరొక్కసారి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కలిగించిన మా పాఠశాలకు, ఇందులో పాల్గొన్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, ఈ సంస్థ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు మీ డాక్టర్ జీవీరావు.